సౌండ్ కంటే మీ సౌండ్ వినిపించాలి కదా. ఎక్కడా అది లెక్క. వావ్ వావ్ వావ్. అబ్బా, మీ ఎనర్జీతో మాకైతే డబల్ ట్రిపుల్ ఎనర్జీ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే పెద్దవాళ్ళందరికీ, అండ్ నవీన్ పోలిశెట్టి గారి ఫ్యాన్స్కి, మీనాక్షి గారి ఫ్యాన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. సో అనగనగా ఒక రాజు, మన రాజుగారి ఎంట్రీతోనే ఒక కళ వచ్చేసింది. అలా రాజు రాణి పక్క పక్కన చూస్తుంటే అబ్బా దిష్టి తీయాలండి మీకు. సో అనగనగా ఒక రాజు ఈ ఫిలింలో నేను చాలా మంచి రోల్ చేశానండి. స్పెషల్ థ్యాంక్స్ నవీన్ గారు. నవీన్ గారు శెట్టి పొలిశెట్టి మూవీలో నేను ఒక్క సీన్ చేశాను. అది గుర్తు పెట్టుకొని నా పర్ఫార్మెన్స్ గుర్తించి ఈ మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చారు. నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా మీ టైమింగ్, మీ ఎనర్జీ వేరే లెవెల్ అండి. మీ నుంచి అయితే నేను చాలా నేర్చుకున్నాను. వర్కింగ్ అండ్ యాజ్ ఎ పర్సన్గా కూడా ఎలా ఉండాలి అని కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్ రాణి గారు, మా మీనాక్షి చౌదరి గారు, నిజంగా ఈ మూవీలో అయితే నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. మీతో వర్క్ చేయడం చాలా స్పెషల్ నాకు. అండ్ మీ ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇది గ్రేట్ఫుల్ థింగ్, స్పెషల్ మూమెంట్. సో ఈ జర్నీ నా లైఫ్లో చాలా చాలా బిగ్ అచీవ్మెంట్ అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ మారి గారు, బా ఏం విజన్ అండి. ప్రతి సీన్కి ఒక క్లారిటీ, ప్రతిదీ అంటే 100% రావాలి అని ఎంత కష్టపడతారో అది జాన్ 14th వీళ్ళందరూ చూస్తున్నారు. సో ఒక్కసారి మా డైరెక్టర్ గారికి ఓయేసుకోండి. సో చిన్మయ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ, డైలాగ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ నా సీన్ ప్రకారం అయితే కనుక ప్రతి సీన్లో నాకు అంటే సీన్ ఎంత ఎలివేట్ చేయాలి, ఎలా చూపించాలి అని ప్రతి ఒక్కరి కష్టం ఉందండి ఈ మూవీలో. టీం వర్క్ ఇది చెప్పాలంటే. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా అంటే అసలు ఇంత స్టోరీని ఇంత బాగా చూపించాలి అని అంటే ఒక డిఓపి మాత్రమే. సో యువరాజ్ గారు, సో మీ వర్క్ అంతా కూడా ఈ మూవీలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీవన్, క్యాస్ట్ అండ్ క్రూ, నాతో పాటు యాక్ట్ చేసిన మహేష్ అండ్ సంతోష్ అండ్ బుల్రాజు, సో థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారితో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్తో చమక్ చంద్ర గారితో కూడా నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను. సో అందరూ జాన్ 14th అనగనగా ఒక రాజు సినిమా చూడాలి ఖచ్చితంగా. ఈ పండగ నాకు ముందే వచ్చేసింది, సంక్రాంతి. సో పండగలా ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వదిలేస్తే స్పాన్సర్ నేమ్స్ కూడా చెప్పేసేలా ఉన్నావు. ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఉన్నాను నేను, నా జాబ్ పోయేలా ఉంది అని. అంటే అక్క జస్ట్ ఆ టైంలోనే బతికించావు. లేదక్క, స్పెషల్ థ్యాంక్స్ మీకు కూడా. ఇట్స్ ఓకే, వాట్సాప్లో ఓకే. ఎస్, ఆ టపాకాయలు ఆగుతాయా, నీ స్పీచ్ ఆగుతుందా అని చూస్తున్నాను, అదే ఆగింది ముందు. అంటే అక్క ఇది జర్నీ మామూలు విషయం కాదు, అందుకే. ఐ అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్, January 14th చూద్దాము. అండ్ ఇప్పుడు చాలా కష్టమైన జర్నీ, 3 గంటలు చేసింది ఏపీహెచ్పీ నుంచి. సంతోష్ మాట్లాడి. ప్లీజ్ లీవ్ హిమ్, ప్లీజ్ డోంట్ టచ్ హిమ్. హాయ్ వరంగల్. యాక్చువల్ నాది పక్కనే, చాలాసార్లు ఈ కాలేజ్ చుట్టుపక్కల తిరిగేవాడిని మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి. ఎందుకు కాలేజ్లో ఎందుకు చదవలేదు? అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు మేడం, అంతా అట్లా లైట్గా చిన్న. నువ్వు ఎక్కడ చదివావు? నేను అక్కడ కర్నూలు చదివాను. ఓహో, ఇక్కడికి వచ్చి ఎందుకు తిరిగావు? ఫ్రెండ్స్ ఉంటారు, కలరింగ్. అండ్ Jan 14th అనగనగా ఒక రాజు. అంటే 2.5 hours చెప్తున్నా, 100% రాసి పెట్టుకోండి. కొడుతున్నాం, గట్టి కొడుతున్నాం, నవ్వి మీరు అందరు చేస్తారు. నేను చెప్తున్నాను అంటే చేస్తారంటే తప్పుగా అనుకోకండి. పలా పడి నవ్వుతారు మీరు అందరూ, దాని గ్యారంటీ మేము. అండ్ మారి అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ చిన్మయ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం నీ సపోర్ట్కి, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ అన్న, మా రాజు గారు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ అనగనగా ఒక రాజులో చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానన్న. నా లైఫ్లో ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం ఇట్స్ ఫస్ట్ టైం అన్న. నేను ఆడిషన్కి వచ్చినప్పుడు నేను వాడతా అని చెప్పేసి అన్నారు. అది అన్న ఇక్కడ ఉంటావు అన్న నా లైఫ్ లాంగ్, అది మాత్రం అది నేను చెప్పలేను, ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. కానీ నేను చూసిన తర్వాత ఒకటి నేర్చుకున్నాను. నేను యాక్చువల్లీ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కొంచెం లైట్గా అటు ఇటు తిరిగేసి వచ్చి పడుకున్నటోని.
అరే నవీన్ అన్న నేను షూట్లో చూస్తున్నా, ఆయన పొద్దు నుంచో సాయంత్రం వరకు కష్టపడుతుండు, నేనేం చేయలే కదా, పెద్ద ఏం చేసింది ఏం లేదు. అంటే ఒక డైలీ ఒక 2-3 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నానన్న. అది యాక్టింగ్ అయినా కావచ్చు, లేకపోతే మేబీ ఒక చిన్న ల్యాప్టాప్ తీసుకొని మెల్లగా అటు ఇటు గెలుపుతూ ఉన్నాను. అది నాకు మీకు చాలాసార్లు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీనాక్షి మేడం, మీతో వర్క్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఫ్రెండ్స్ మహేష్ అన్న, ఆయన భద్రం అన్న, చంద్రన్న, సత్యశ్రీ మేడం, బుల్రాజు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరం ఇప్పుడు కాదు సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Jan 14th అద్ర కొడుతున్నాం, రాసి పెట్టుకోండి ఇది. వావ్ సూపర్ సంతోష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మిస్టర్ బుల్రాజ్ గారు ఐకానిక్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. నాకు తెలిసి ఈ పెళ్లిలో తోడి పెళ్లి కొడుకు నువ్వే అనుకుంటాను, అవునా కాదా? తోడి పెళ్లి కొడుకు నువ్వేనా? No. ఓ మరి మీ క్యారెక్టర్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? Yes. Oh yeah. ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా? అలా ఏమీ లేదు, బట్ నేను కలిసి వచ్చింది. ఎస్ యా ఎస్ చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? నా క్యారెక్టర్ లీక్ చేస్తే మరి కిక్కే ఉంటుంది మూవీలో. ఓకే ఐ గాట్ ఇట్. నన్ను సైలెంట్గా ఉండమని మర్యాదగా చెప్పావు, ఇట్స్ ఓకే. అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలామంది పెద్ద మనుషులు పెళ్లి గురించిన అభిప్రాయం చెప్పారు. బుల్రాజ్ గారు పెళ్ళంటే మీరేమనుకుంటున్నారు? పెళ్ళంటే పెళ్ళంటే నాకేటో తెలీదు, బట్ తెలీదు నాకు పెళ్ళంటే. ఓకే సరే ఫైన్, అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఏం చెప్పాలనుకుంటుంది? పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి. ఎస్ అది ఓకే డన్. మీరేంటి చెప్పాలనుకుంటున్నారు? స్పీచ్ చెప్పండి మీది. యా అందరికీ నమస్కారం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి, మీనాక్షి మ్యామ్కి, అలాగే చిన్మయక్కకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను మనమందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికీ, డిఓపి గారికి, అలాగే మారీ గారికి. మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా, చాలా ఫన్నీ. డిఓపి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Jan 14th కలుద్దాం ఇన్ థియేటర్.